హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు rkcompuworld. I am Ramesh. ఈరోజు మనం ఈ వీడియోలో MS వర్డ్లో ఉన్నటువంటి హోమ్ ట్యాబ్ అంటే హోమ్ మెనూ అంటాం. హోమ్ మెనూలో ఉన్నటువంటి ఫార్మేట్ పెయింటర్ అనే ఆప్షన్ గురించి తెలుసుకుందాం. ఈ ఫార్మేట్ పెయింటర్ అనే ఆప్షన్ యూజ్ చేసి ఏం చేయొచ్చు అంటే ఒక చోట ఉన్నటువంటి ఫార్మేటింగ్ స్టైల్ని వేరొక చోట మనం పేస్ట్ చేయొచ్చు. అలాగే ఒక చోట ఉన్నటువంటి నార్మల్ స్టైల్ని వేరొక చోట పేస్ట్ చేయొచ్చు. అంటే కాపీ పేస్ట్ అనే ఆప్షన్స్ ఎందుకు యూజ్ చేస్తాం? డేటాని కాపీ చేసి డేటాని పేస్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. కానీ ఫార్మేట్ పెయింటర్ అనే ఆప్షన్ యూజ్ చేసి ఫార్మేటింగ్ స్టైల్ని కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు. అందుకే ఆ ఆప్షన్ యొక్క షార్ట్కట్ కూడా Ctrl+Cతో స్టార్ట్ అవుతుందన్నమాట. చూడండి, ఇక్కడ షార్ట్కట్ ఏంటో కాపీ చేయడానికి అంటే ఫార్మేటింగ్ స్టైల్ని కాపీ చేయడానికి, డేటాని కాపీ చేయడానికి కాదు. ఫార్మేటింగ్ స్టైల్ని కాపీ చేయడానికి షార్ట్కట్ ఏంటంటే Ctrl+Shift+C. స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది కదా. అలాగే ఫార్మేటింగ్ స్టైల్ని పేస్ట్ చేయడానికి షార్ట్కట్ వచ్చేసరికి Ctrl+Shift+V. ఈ ఆప్షన్ అనేది ఎలా చేద్దామో చూద్దాం. ఫస్ట్ మౌస్ ద్వారా MS వర్డ్ని ఓపెన్ చేయండి. స్టార్ట్లోకి వెళ్ళి ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ ఇచ్చి వర్డ్ అని ఉంటుంది, ఆ వర్డ్ మీద క్లిక్ ఇస్తే చాలు. లేదా కీబోర్డ్ ద్వారా అయితే Window+R, R ఫర్ రన్. ఇక్కడ MS వర్డ్ యొక్క ఎగ్జిక్యూటబుల్ నేమ్ అనేది టైప్ చేయండి, విన్ వర్డ్. టైప్ చేసిన తర్వాత ఎంటర్కి ప్రెస్ చేయండి. ఇలా ఒక మెసేజ్ బాక్స్ వస్తుంది, దాన్ని క్లోజ్ చేయండి. వస్తే మీ సిస్టంలో క్లోజ్ చేయండి, లేకపోతే లేదు. ఇక్కడ బ్లాంక్ డాక్యుమెంట్ అంటే న్యూ డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేయండి. దాని మీద లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు. తర్వాత మీ యొక్క MS వర్డ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నంబర్ ఆఫ్ మెనూస్ ఉంటాయి కదా, పైన ఉన్న టైటిల్ బార్ గురించి, అలాగే పక్కనే ఉన్న క్విక్ యాక్సెస్ టూల్ బార్ గురించి, అలాగే కింద ఉన్నటువంటి ఫైల్ మెనూ గురించి నేను కొన్ని వీడియోస్ చేశాను. లాస్ట్ వీడియోస్లో అవి ఉంటాయి, అవి చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను ఇప్పుడు చెప్పబోయే ఆప్షన్ ఏంటంటే హోమ్ ట్యాబ్, దాన్నే హోమ్ మెనూ అని కూడా అంటాం. హోమ్ మెనూ మీద లెఫ్ట్ క్లిక్ ఇస్తే హోమ్ మెనూలో ఉన్న ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. కింద ఓపెన్ అయినాయి చూడండి. ఈ మొత్తాన్ని మనం ఇక్కడ ఆప్షన్ బార్ అనొచ్చు, స్టాండర్డ్ టూల్ బార్ అనొచ్చు, లేదా రిబ్బన్ అని అనొచ్చు. ఓకే, హోమ్ ట్యాబ్ లోపల ఓపెన్ అయిన ఆప్షన్స్లో ఫస్ట్ నంబర్ ఆఫ్ గ్రూప్స్ ఓపెన్ అయినాయి కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ హోమ్ ట్యాబ్లోనే క్లిప్ బోర్డ్ అనేది ఒక గ్రూప్, ఫాంట్ అనేది ఒక గ్రూప్, పారాగ్రాఫ్ ఒక గ్రూప్, స్టైల్స్ ఒక గ్రూప్, ఎడిటింగ్ అనేది ఒక గ్రూప్. ఇక్కడ నేను చెప్పబోయే ఆప్షన్ ఏంటంటే హోమ్ ట్యాబ్లో ఫస్ట్ గ్రూప్ క్లిప్ బోర్డ్ గ్రూప్లో ఉన్నటువంటి ఫార్మేట్ పెయింటర్. ఈ కాపీ కట్ పేస్ట్ అనే ఆప్షన్స్ ఆల్రెడీ నేను నోట్ ప్యాడ్లో చెప్పాను, అలాగే విండోస్ అనే టాపిక్లో చెప్పాను. ఆ 2 వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ MS వర్డ్లో ఈ 3 ఆప్షన్స్ కాకుండా అంటే కాపీ కట్ పేస్ట్ కాకుండా రిమైనింగ్ ఆప్షన్ ఫార్మేట్ పెయింటర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ నేను డేటా టైప్ చేస్తున్నాను, నార్మల్ డేటా టైప్ చేస్తున్నాను. ఫస్ట్ RK ఆన్లైన్ అండ్ జిరాక్స్, ఎంటర్కి ప్రెస్ చేసి ఇప్పుడు ఫార్మేటింగ్ స్టైల్ అప్లై చేసినటువంటి ఒక డేటా టైప్ చేస్తున్నాను, rkcompuworld. ఇప్పుడు ఈ rkcompuworld అనేది మౌస్ ద్వారా సెలెక్ట్ చేసి దీనికి ఫార్మేటింగ్ స్టైల్ అప్లై చేస్తున్నాను. Ctrl+B బోల్డ్, Ctrl+I ఇటాలిక్, Ctrl+U అండర్లైన్, Ctrl+Shift ఫాంట్ సైజు పెంచుతున్నాను. ఇక్కడ చూడండి, RK ఆన్లైన్ అండ్ జిరాక్స్ ఏమో నార్మల్ స్టైల్లో ఉంది, rkcompuworld ఏమో ఫార్మేటింగ్ స్టైల్ అప్లై చేసి ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే నార్మల్ స్టైల్ ఏదైతే ఉందో సెకండ్ లైన్లో అప్లై చేయాలి అనుకుంటున్నా. అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ నార్మల్ స్టైల్ సెలెక్ట్ చేయాలి. మౌస్ ద్వారా నార్మల్ స్టైల్ని సెలెక్ట్ చేయండి. ఎలా సెలెక్ట్ చేస్తామంటే మీకు ఎక్కడి నుంచి కావాలో అక్కడ మౌస్ పాయింటర్ పెట్టి లెఫ్ట్ క్లిక్ గట్టిగా నొక్కు పట్టుకుని డ్రాగ్ చేయండి.
లెఫ్ట్ క్లిక్ గట్టిగా నొక్కు పట్టుకుని డ్రాగ్ చేసిన తర్వాత ఆ ఆర్కే ఆన్లైన్ అండ్ జిరాక్స్ అనేది సెలక్షన్లో ఉంటుంది. సెలెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు హోమ్ మెనూలో ఉన్నటువంటి క్లిప్బోర్డ్ గ్రూప్లో ఫార్మేట్ పెయింటర్ అనే ఆప్షన్ని లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి, అంటే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నీకు ఈ నార్మల్ స్టైల్ అనేది సెలెక్ట్ చేసావు కదా, ఆ స్టైల్ అనేది నీకు ఏ లైన్లో కావాలి ఆ లైన్ని సెలెక్ట్ చేయండి. మౌస్ ద్వారా మౌస్ పాయింటర్ లెఫ్ట్ క్లిక్ ఇచ్చి గట్టిగా నొక్కి పట్టుకుని డ్రాగ్ చేయండి. అప్పుడు ఏమైపోయింది, సెకండ్ లైన్లో ఉన్న ఫార్మేటింగ్ స్టైల్ అనేది చేంజ్ అయిపోయింది, నార్మల్ స్టైల్గా చేంజ్ అయిపోయింది. ఇదే ఈ ఆప్షన్. కంట్రోల్ జెడ్ అన్నాను అంటే బ్యాక్వర్డ్ అండు, మళ్ళీ బ్యాక్ వచ్చేసాను. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నానంటే ఎక్కడ ఉన్నటువంటి అంటే సెకండ్ లైన్లో ఉన్నటువంటి ఈ ఫార్మేటింగ్ స్టైల్ ఫస్ట్ లైన్లో అప్లై చేయాలి అనుకుంటున్నా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే సెకండ్ లైన్లో ఉన్నటువంటి ఆర్కే కంప్యూవర్డ్ అంటే దానికి ఫార్మేటింగ్ స్టైల్ అప్లై చేస్తుంది కదా, ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేయండి. మౌస్ ద్వారా లెఫ్ట్ క్లిక్ ఇచ్చి గట్టిగా నొక్కు పట్టుకుని డ్రాగ్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత హోమ్ ట్యాబ్లో క్లిప్బోర్డ్ గ్రూప్లో ఫార్మేట్ పెయింటర్ సెలెక్ట్ చేసి నీకు ఈ స్టైల్ ఈ ఫార్మేటింగ్ స్టైల్ ఏ లైన్లో కావాలో ఆ లైన్ని సెలెక్ట్ చేయండి. అంతే, సెకండ్ లైన్లో ఉన్న ఫార్మేటింగ్ స్టైల్ ఫస్ట్ లైన్లో అప్లై అయిపోతుంది. దిస్ ఈజ్ ద ఫార్మేట్ పెయింటర్. ఈ ఆప్షన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ ఇస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.